ప్రార్థన మైనస్ ప్రతి సమయపు భాగ్యం. ప్రియ సహోదరీ సహోదరులారా, ఈరోజు మనం దేవుని సన్నిధిలో అత్యంత ప్రాముఖ్యమైన మరియు శక్తివంతమైన అంశం గురించి ధ్యానించబోతున్నాం. అదే ప్రార్థన సమయములు. ప్రార్థన అనేది క్రైస్తవ జీవితంలో కేవలం ఒక ఆచారం కాదు, అది మన ఆత్మకు ఆహారం, పరలోకపు తండ్రితో మనకున్న నిరంతర సంభాషణ. బైబిల్ గ్రంథం పరిశీలిస్తే దేవుని బిడ్డలు తమ జీవితంలో ప్రార్థనకు ఎంతటి ప్రాధాన్యతిచ్చారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వారు ప్రార్థించిన సమయాలు కేవలం కొన్ని గంటలకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రతి సందర్భంలోనూ, ప్రతి అవసరంలోనూ వారు దేవునివైపు చూశారు. 1. ఉదయకాలపు మొదటి అడుగు. మీరు అందించిన అంశంలో మొట్టమొదటగా మనకు కనిపించేది ఉదయకాలపు ప్రార్థన. కీర్తనల గ్రంథకర్తయైన దావీదు ఉదయమున తన స్వరము దేవునికి వినిపించేవాడు. కీర్తనల గ్రంథము 88వ అధ్యాయము 1వ వచనము. సహోదర్లారా, మన రోజును ఎలా ప్రారంభిస్తున్నాము? పనుల హడావిడితో, ప్రపంచపు చింతలతో మొదలుపెడుతున్నామా? లేదా మన మంచము దిగకముందే మోకాళ్ళోని ఆ దినమంతా మనతో నడవమని మన తండ్రిని వేడుకుంటున్నామా? ఆ రోజుంతా మనకు శ్రేష్టమైనదిగా మారాలంటే అది ఉదయకాల ధ్యానంతోనే ఆరంభం కావాలి. ఈ ఉదయకాలపు సంభాషణ ఆ దినమంతా సైతాను జయం పొందకుండా మనకు ఆత్మశక్తినిస్తుంది. 2. పగలంతా మైనస్ నిత్య సంభాషణ. మనం పగలంతా ప్రార్థించడానికి బైబిల్ గొప్ప ప్రేరణనిస్తుంది. మధ్యాహ్నం అపొస్తలుడైన పేతురు 12 గంటల వేళ మధ్యాహ్నం ప్రార్థన చేయడానికి మేడపైకి ఎక్కాడు. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 9వ వచనము. 3 గంటల సమయము. కొర్నేలి అనే భక్తుడు 3 గంటల వేళ మధ్యాహ్నం తరువాత ప్రార్థిస్తూ ఉండగా దేవదూత దర్శనం కలిగింది. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనము. సాయంకాలం భక్తుడైన ఇస్సాకు తన జీవిత భాగస్వామిని కలవడానికి ముందు సాయంకాలమున పొలములో ధ్యానించుటకు వెళ్ళెను. ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనము. ఈ సంఘటనలు మనకేం చెబుతున్నాయి? పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ మన జీవితంలో ప్రార్థనకు ఒక స్థలాన్ని, ఒక సమయాన్ని కేటాయించాలని. ఎందుకంటే ప్రార్థన అన్ని పనులకంటే మించిన పని. 3. రాత్రివేళ మైనస్ పోరాట సమయం. పగటి ప్రార్థన ఎంత ముఖ్యమో రాత్రివేళ ప్రార్థన కూడా అంతే ముఖ్యం. చీకటి శక్తుల ప్రభావం పెరిగే రాత్రి సమయాలలో దేవుని బిడ్డలు ప్రార్థించి జయం పొందారు. మధ్యరాత్రి. పౌలు శీల సంకెళ్లలో ఉండి కూడా మధ్యరాత్రిలో దేవునికి ప్రార్థన చేసి కీర్తనలు పాడుతూ విడుదల పొందారు. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనము. రాత్రి అంతా మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు, శిష్యులను ఎన్నుకునే ముందు రాత్రంతా ప్రార్థనలో గడిపారు. లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనము. ఇది మనకు ఎటువంటి ప్రేరణ! మనం తీసుకునే ప్రతి నిర్ణయం కోసం, క్రీస్తు సారూప్యంలోకి ఎదగడం కోసం రాత్రివేళ కూడా దేవుని పాదాల చెంత గడపాలి. శ్రమల్లో ఉన్నప్పుడు సంఘము కూడా పేతురు కొరకు రాత్రివేళ ఏకమనస్సుతో ప్రార్థించింది. ఫలితంగా పేతురు చెరసాల నుండి అద్భుతంగా విడుదల పొందాడు. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనము. 4. నిరంతర ప్రార్థన, నిత్య అంకితభావం. దావీదు ఇలా ప్రకటించాడు: సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను నిన్ను ధ్యానించుచూ మొరపెట్టుకొందును. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనము. దీని అర్థం ప్రార్థనా సమయాలు రాత్రి అయినా పగలైనా కావచ్చు. మన అనుకూలతను బట్టి, దేవునిపై మనకున్న విశేషాసక్తి కొలది కొన్ని సమయాలను మన జీవితంలో ఏర్పాటు చేసుకోవడం ఎంతైనా మంచిది. నెహెమ్యా వంటివారు దివారాత్రులు ప్రార్థించారు. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. జర్మనీకి చెందిన మార్టిన్ లూథర్ రోజుకు 3 గంటలు ప్రార్థనలో గడిపేవారు. జాన్ ఫ్లెచ్చర్ లాంటి భక్తులు నాకు చాలా పనులున్నాయి కాబట్టి నేను ప్రతిదినమూ 3 గంటలు ప్రార్థన చేయకుండా ఉండలేను అని ప్రకటించారు. ఈ మాటలు మనకు సవాలు విసురుతున్నాయి. మనం దేవునితో గడపకుండా ఏ పనీ ముఖ్యమైనది కాదు. ముగింపు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కార్యంలో మీ ప్రయాణము వ్యర్థం కాకూడదంటే మీరు స్థిరులును కదలనివారునై ఉండాలి. 1 కొరింథీయులకు 15వ అధ్యాయము 58వ వచనము. ఆ స్థిరత్వం కేవలం నిరంతర ప్రార్థన ద్వారానే సాధ్యం. మీ దినములన్నీయూ ఉదయకాల ధ్యానముతో ఆరంభమై రాత్రికాల ధ్యానముతో పరిపూర్ణము కావాలి. ఎందుకంటే మన హృదయము దేవునివైపుకు ఎత్తకుండా మన స్థలము నుండి లేవకూడదు.
అధికమైన పరిశుద్ధతను అనుభవించడానికి, క్రీస్తు సారూప్యములోనికి పరిపూర్ణముగా పెరగడానికి ఆసక్తితో ప్రార్థన వైపు పరుగెత్తుదాం. ఆమెన్.